అలాగే తప్పకుండా నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను. కానీ అన్నాడు శంభుడు. స్వామి కానీ ఏమిటితే పరమేశ్వర, ఏమిటా కానీ? ఏమీ లేదు మురకండ, సద్గుణవంతుడైనటువంటి 16 సంవత్సరముల వరకు జీవించు కుమారుడు కావలయునా? పాపిగా బ్రతికేటువంటి, చిరాయువుగా బ్రతికేటువంటి కుమారుడు నీకు కావలయును. ఎవరు కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. సందిగ్ధంలో పడినాడు మురకండ మహర్షి. స్వామి వరం ఇచ్చినట్లుగా ఇచ్చి నాకు యజ్ఞ పరీక్ష పెట్టారా? నేను ఏం కోరాలి? గుణవంతుడైన 16 వత్సరాల కుమారుడు కోరుకోవలయునా, లేక గుణహీనమైనటువంటి పూర్ణాయుద్ధం కలిగినటువంటి కుమారుని కోరుకోనా? ఏమిటి చేయడం అని ఒక్క క్షణం ఆలోచించి మురకండు స్వామికి నమస్కారం చేసి, పరమేశ్వర, ఓ మహేశ్వర, పరమేశ్వర, ఓ మహేశ్వర, సంధ్యముందెడందువు కానీ స్వామి కానిడే గుణహీనుడై చిరాయువైన పుత్రుని గల్నా, గుణహీనుడైన పుత్రుని గల్నా, 16 వత్సరములు మను సద్గుణుడైన పుత్రుని పరమేశ్వర, పాపిగా చిరకాలం బ్రతికేటువంటి కొడుకు నాకొద్దు. మా కీర్తిశ కాయాన్ని నిలిపేటువంటి 16 వత్సరాల కుమారుని ప్రసాదించండి స్వామి అని మురకండు వేడగా, అలాగే ఇచ్చానన్నాడు పరమేశ్వరుడు. ఆ మాట వినగానే భార్య మరుద్వతిదేవి ఒక్కసారి వెళ్ళి శంభుని రాణి అయిన ఆ పార్వతి పాదాల పైన వాలిపోయింది. అమ్మా శంకరి, ఈ వరాన్ని నేను భరించలేకపోతున్నానమ్మా. పార్వతి, అమ్మా అమ్మా పార్వతి, పార్వతి అమ్మా పార్వతి, నా విభుడు అన్న మాట తిరుగరేరడు. అమ్మా అమ్మా పార్వతి, నా విభుడన్న మాట తిరుగనేరాడు. నీవు నా దిక్కు సుమ్మి, సాధువులు పాలిటి కల్పవృక్షమా, కరుణ కాంచమా, ముజ్జగలు బులగల్ల తల్లి పార్వతీ దేవి పాదాలపై వాలిపోయింది ఆ మహాతల్లి మరుద్వతి. అమ్మా
పార్వతి లోకపావని ఏమిటమ్మా అయ్యాయి? బిడ్డలు లేక గొడ్రాలిగా జీవించు దానికన్నా పుత్ర శోకము పరింపరానిదే. అమ్మా, ఈ కన్న కడుపు తీపి మీకు తెలియదా? ఏమిటమ్మా ఈ న్యాయం? బిడ్డని ఇచ్చినట్లు ఇచ్చి 16 వజ్రములు బ్రతకమని మా భర్త కోరినారే. ఆయన మాట ఏనాడు అన్నమాట ఎదురుని మాట్లాడారే. నాకెందుకు ఈ పరీక్ష? జగన్మాత తల్లివైన నీవు స్వామితో చెప్పి నా కోరిక తీర్చేట్లుగా చిరాయువులుగా చేయి తల్లి అని నమస్కారం చేసిందండి మరుద్వతీదేవి. ఆ మాట వినగా పార్వతీదేవి మరుద్వతిని తన చేరువకు చేర్చుకుని, అమ్మా అమ్మా మరుద్వతి దిగులు పడదు, ఓయమ్మా దిగులు పడదు, ఓయమ్మా దిగులు పడదు, నా రూపాయున తల్లి నీ రూపాయున ఈశ్వరుడేమి తలచునా, ఈశ్వరుడేమి తలచునా ఎరుగధరమే తారిరనా అమ్మా మరుద్వతి, నారు పోసినవాడు నీరు పోయడా? పిచ్చిదానా, పరమేశ్వరుని సంకల్పం ఎలా జరుగుతుందో ఎవరని చెప్పలేము. నీకేం పర్వాలేదమ్మా, శంభుడే చూసుకుంటాడు, నువ్వు దిగులు పడవద్దమ్మా, బాత వద్ద పడలక్కరలేదు అని ఆ మరుద్వతికి సర్ది చెప్పి పార్వతీ పరమేశ్వరుడు నందివాహనారూఢులై అలా కైలాసానికి ప్రయాణమై వెళ్ళిపోయినారు. తరువాత ఆ మృకంఠుడు తన భార్య మరుద్వతిని తీసుకుని ముని ఆశ్రమానికి చేరుకున్నారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక్క శుభముహూర్తంలో ఆ మరుద్వతి దేవి గర్భిణి ధరించింది. అంతేకాదు, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో పుట్టబోయేటువంటి తన కొడుకు ఎలా ఉంటాడో అనేటువంటి కలలలో తన హృదయాన్ని కలిసి వస్తుంది ఆ మహాతల్లి, ఆ నిండు చూలాలుగా ఉన్నటువంటి మరుద్వతిదేవి. అంతేకాదండి, ఒక్క శుభముహూర్తంలో తనయుడదేవి మరుద్వతికి మనము సంతసిల్లగా, తనయుడదేవి మరుద్వతికి మనము సంతసిల్లగా, చిన్ని తనయుడదేవి మరుద్వతికి మనం సంతసిల్లగా, చిన్ని తనయుడదేవి మరుద్వతికి మనము సంతసిల్లగా, మరుద్వతికి మనము సంతసిల్లగా, చిన్న తనయుడదేవి మరుద్వతికి జనకుడుల్ల జిల్లా జగములు రంగిలగా, తనయుడదేవి మరుద్వతికి మనము సంతసిల్ల, చిన్ని తనయుడదేవి మరుద్వతికి మనము సంతసిల్లగా. అనిలుడు చల్లగవీవా అనిలుడు చల్లగవీవ శుభావకములు గ్రముండ, అనిలుడు చల్లగవీవ శుభావకములు గ్రముండ,
వనజాసులు గమలుగాటి బకుళాద్భుతముంది చూడ వనజాగ్యులు గమలుగాటి బకుళాద్భుతముంది చూడ తన్నయుడోదవి మరుద్వతికి మనము సంతసిల్లగా తన్నయుడోదవి మరుద్వతి మనము సంతసిల్లగా తన్నయుడోదవి మరుద్వతి మనము సంతసిల్లగా ఒక్క శుభముహూర్తంలో మరుద్వతి దేవికి మగశితువు జన్మించాడు. ఆకాశం నుంచి పూలవాన జల్లు అలా కురిసిందా అన్నట్లుగా ఆ మరుద్వతికి ఒక శుభముహూర్తంలో చక్కని మగ బిడ్డలు జన్మించాడు. ఆ బిడ్డను చూడడానికి ముత్తైదువులందరూ ఆశ్చర్యంగా వస్తున్నారు, అబ్బురంగా చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మురకండ మహర్షి ఆనందము వర్ణనాతీతం. అంతేకాదండి, చంద్రునికైన మచ్చ ఉన్నదేమో కానీ ఆ బాలుడికి ఆ మచ్చ కూడా లేదు. అయితే మురకండుని కుమారుడవుట చేత అతనికి మార్కండేయుడు అనేటువంటి నామకరణం చేశారు. ఆ పిల్లవాడు వృద్ధిగా దినాభిమానంగా పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. ఆ కొడుకును చూస్తూ ఉంటే మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. లేక లేక కలిగిన సత్సంతానం కదా. అందున ఆ పసికందు అలా చిరునవ్వు నవ్వితే ఆ మృకంటుని శరీరం అంతా పులకరించిపోతుంది. ఆ మరుద్వతిదేవి సంతానం కోసరంగా ఎన్నో తపస్సులు చేసి, ఎన్నో దీక్షలు చేసి, ఎన్నో వ్రతాలు చేసినటువంటి పుణ్యశీలి కదా. ఆ ముద్దుల గారు బంగారు తండ్రిని చూస్తే హృదయానికి హత్తుకొని ఆ బిడ్డని మయమరిచిపోతోంది ఆ తల్లి. ఎందుకంటే మాతృ ప్రేమను మించినది ఈ ప్రపంచంలో మరి ఒక్కటి లేదు. ఆ ముద్దులు గారేటువంటి ముఖాన్ని చూస్తూ ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ. నా బిడ్డ 16 సంవత్సరాలు మాత్రమే నా కంటికి కనిపించుని. భగవంతుడా, నిండు పొన్నమి చంద్రుని వంటి కుమారుని ప్రసాదించి ఈ భాగ్యాన్ని నేను 16 సంవత్సరాలు మాత్రమే చవి చూసేటువంటి ఈ భాగ్యాన్ని కలిగించావు. నేను ఎంత దురదృష్టవంతురాలను అన్ని తలను తానే కుమిలిపోతోంది మరుద్వతిదేవి. భగవంతుని నిర్ణయం, ఆ ఈశ్వరుని కరుణ, ఆయన అనుగ్రహం ఎలా ఉందో అలా జరిగిపోతుందని ఎంచింది ఆవిడే. అంతేకాదు, బాలులైనటువంటి ఆ మార్కండేయునికి 5 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఉపనయనం చేశారు శాస్త్రోక్తంగా. చక్కని పాండిత్యాన్ని కూడా నేర్చుకుంటున్నాడు మార్కండేయుడు. అంతేకాదు, శాస్త్రాధ్యయనం చేశాడు, వేద పఠనం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, సంగీతంలో కూడా మంచి నేర్పరితనాన్ని సాధించాడు మార్కండేయుడు. ఏమండి, చక్కగా పెరిగి పెద్దవాడుతున్నాడు. పెద్దల యందు వినమ్రతలు కలిగిన వాడై తల్లిదండ్రుల యందు ప్రేమ భావాన్ని పెంచుకొని అలా కాలం గడుపుతూ ఉన్నారు ఆ పుణ్య దంపతులు కుమారునితో. ఇలా ఉండగా ఒకనాడు, అంత ఒక్కనాడు అతన్ని బాలికి కృష్ణ జన్మవల్కలదారే అంత పాలిడికి దాచని పాలికి కృష్ణాంజన బల్బలధారు సంతత శాంతి దయా పరిపూర్ణు శాసితగా మవికారు. అంత ఒక్కనాడాతని పాలికి కృష్ణాంజన వల్కలధారు సంతత శాంతి దయా పరిపూర్ణులు శాసిత కామ వికారు. అనవరత భూరి సురాధారులు ఆసత యశోవిహారు అనవరత భూరి యోగాధారులు ఆతత యశోవిహారు వినత దేవ పరివారం వాసుర విందారు జటాధారు.
సప్త ఋషులు వేంచేయ మృకండు సంతసిల్లె సుకుమారు. సప్త ఋషులు వేంచేయ మృకండు సంతసిల్లె సుకుమారు. దీప్త రూపదిత మారు మృగ్గిల్చ భీరు తన సుకుమారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు మృకండ మహర్షి ఆ ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. సప్త ఋషులంటే ఎవరు? కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, జమదగ్ని. ఈ మునీశ్వరులందరూ ఎప్పుడైతే మృకండలి ఆశ్రమానికి వచ్చారో వచ్చినటువంటి ఆ సప్త ఋషులకు ఎదురేగి మృకండు అర్ఘ్యపాత్యాది విధులు పూజించి వారికి చక్కని విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. సప్త ఋషులు చక్కగా వారి చేటువంటి విందు పసందుగా ఉండడంతో సంతృప్తిగా భోజనం చేయడానికి ఎప్పుడైతే కూర్చున్నారో ఏమండి మృకండు దగ్గర ఉండి చక్కగా అలా చామరములతో ఇస్తూ ఉన్నాడు. చల్లగాలి కోసరంగా మునీశ్వరుడు ఇబ్బంది పడకుండా భోజనం చేయాలని భార్య మరుద్వతి కొసరి 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 వడ్డన చేస్తోంది. స్వామి కొంచెం భోంచేయండి, ఈ పదార్థం పెట్టమంటారా, ఇంకొంచెం వడ్డించమంటారా అని ఎంతో ప్రేమగా ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఆ సప్త ఋషులకు భోజనాన్ని సంతృప్తిగా ఏర్పాటు చేసి భోజనం పెట్టారు. ఆ భోజనం భోంచేసిన తరువాత ఈ సప్త ఋషులు ఆనందపడిపోయారు. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ సంతృప్తికరంగా ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నారో ఆ ఆశ్రమంలో మృకండ మహర్షి తన కుమారుడైనటువంటి మార్కండేయుని తీసుకువచ్చాడు. ఏమండి ఆ మార్కండేయ బాలుని తీసుకొచ్చి ఆయనకేమిటి అలవాటు అంటే ఏ మహత్ముని వాక్కు ఎలా ఉంటుందోనని తన ఆశ్రమానికి ఎవరైనా మునిపొంగవరు వస్తే వారికి పాదాభివందనం చేయించేవాడండి మార్కండే బాలుని చేత. వారి చేత చిరాయుర్భవ అని ఆశీర్వచనాలు అలా మార్కండే బాలుని తీసుకోవడం అలవాటైపోయింది. మృకండు ఆ మార్కండే బాలును తీసుకొచ్చి ఆ సప్తర్షుల పాదాల వైపు అలా నమస్కారం చేయనాయన అన్నాడు. చిరునగవున మార్కండేయ బాలుడు ఆ సప్తఋషుల పాదాలకు అలా పాదాభివందనం చేశాడండి మార్కండేయ బాలుడు. అలా ఎప్పుడైతే పాదాభివందనం చేశాడో ఆ సప్తఋషులందరూ కూడా మార్కండేయ బాలుని చిరాయుర్భవ 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 అని ఆశీర్వచనం చేశారు. దీర్ఘస్మాయున్ భవ దీర్ఘశాయున్ భవ అని ఇప్పుడే అలా ఆశీర్వచనం చేశారు. మృకండ మహర్షి అన్నాడు, ఓ రక్షామణులారా మీరిప్పుడు ఆడిన మాట వృష కాదు కదా. ఓ ముని పొంగవులారా మీరు మాట్లాడినటువంటి ఈ మాట ఇప్పుడు రిక్త కాదు కదా. పరమేశ్వరుడు మా కుమారునికి 16 సంవత్సరాల ఆయువు మాత్రమే ప్రసాదిస్తే మీరు నా కుమారుని దీర్ఘాయుష్కునిగా దీవించారు. మీ మాట పొల్లు కాదు కదా అన్నాడండి మృకండ మహర్షి. ఆ మాట వినగానే ఒక్కసారి ఈ సప్తఋషులు ఆలోచించారు. దీర్ఘంగా యోచించారు. అలా యోచించి ఆ సప్తఋషులు కూడా అన్నారు, ఓ మహర్షి మేమన్నటువంటి మాట పొల్లు కాదు, కానేరదు కూడాను. అయితే పరమేశ్వరుని వాక్కు వల్ల ఆయన మాట కూడా వృధ కావడానికి వీల్లేదు. పరమేశ్వరుని నిర్ణయం ఎలా జరుగుతుందో ఆయన వాక్కును మార్చడానికి బ్రహ్మతరం కూడా కాదు. ఏది ఎలాగైనా మా వాక్కు నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కనుక ఓ మృకండ మహర్షి మేమిప్పుడు బ్రహ్మలోకానికి వెళుతున్నాం. మీ కుమారుని మా వెంట పంపించండి, నేను బ్రహ్మలోకానికి తీసుకెళ్తా అన్నాడు. అలాగే స్వామి తప్పకుండా తీసుకెళ్ళండి. మృకండు ఆ బాలురైనటువంటి మార్కండేయ బాలుని సప్తఋషుల వెంట పంపించాడు. ఈ సప్తఋషులు బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళారు. ఆ బ్రహ్మలోకం ఎలా ఉంది? చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ 4 వేదాలు చదువుతున్నారు. మార్మోగుతోంది బ్రహ్మలోకం. సరస్వతీదేవి అలా వీణాగానం చేస్తోంది. ఆవిడ అద్భుతంగా వీణాగానం చేస్తోంది. బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటున్నారు బ్రహ్మదేవుడు. ఆ సభలో అధిష్ఠించినటువంటి
ఉన్నటువంటి మునీశ్వరులు ఆనందాన్ని తనివితీర గురవుతూ ఉన్నారు. అంతేకాదు అలాంటి సమయంలోనే బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుడు ధ్రువ చరిత్ర హరికథ గానించిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మలోకంలో ఈ హరికథ అనేటువంటి సాంప్రదాయం అది ఇప్పటిదీ కాదండి, నారదుని దగ్గర నుంచి వస్తోంది ఈ హరికథ అనేటువంటి ప్రక్రియ. ఆ తరువాత నారాయణ దాసు గారు మాలాంటి కళాకారులకు ఈనాడు దేశవ్యాప్తంగా హరికథాగానాలు చేసేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి మహనీయుడు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస వర్యునికి నేను శిరస్సు వంచి నేను పదాభివందనం తెలియచేసుకుంటూ, ఆ బ్రహ్మలోకంలో సభ ఎలా ఉంది అంటే ధ్రువ చరిత్ర గానం చేస్తున్నాడు నారద మహర్షి. మార్మాగుతోంది బ్రహ్మలోకమంతా సంగీత సాహిత్య వేద పఠనంతో. అలా ఎప్పుడైతే మార్మోగుతుందో ఆనందంగా ఉంటూ ఉన్నారని ఆ బ్రహ్మలోకం ఉంటుంటే వారంతా కూడా సప్త ఋషులు ఇచ్చేశారు. అలాంటి సమయంలోని సప్త ఋషులు ఎప్పుడైతే సభలోకి ప్రవేశం చేశారో బ్రహ్మదేవుడు వారిని ఆహ్వానించి ఉసితాశ్రమపై కూర్చుండ నియమించారు. అలా ఎప్పుడైతే ఉసితాశ్రమపై కూర్చుండ నియమించారో బ్రహ్మదేవుడు సప్త ఋషులందరినీ కూడా పేరు పేరును పలకరించి, వారు వెనుక ఉన్నాడండి బాలుడు. ఎవరు? మార్కండేయుడు. ఒక్కసారి అలా తొంగి చూశాడు బ్రహ్మదేవుడా మార్కండేయ బాలుని. ముని పొంగవులారా, ఎవరి బాలుడు? దివ్య తేజస్సుతో ముద్దులొలికేటువంటి బంగారు మోముతో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఎవరు? ఇలా రానాయన, ఇలా దగ్గరకు రా అని తనివి తీరా ఆ మార్కండేయ బాలుని రమ్మని ఎప్పుడైతే సైగ చేశాడో బ్రహ్మ, ఈ సప్తఋషులు అనుకుంటున్నారు, నాయన వెళ్ళు, మేము మీ ఆశ్రమానికి వస్తే నువ్వు అక్కడ మాకు పెద్ద టోపీ పెట్టావు, ఇప్పుడు బ్రహ్మ పిలుస్తున్నాడు కావాలని, వెళ్ళు. వెళ్ళి ఆయనకు కూడా టోపీ పెట్టా, వెళ్ళు నాయన. సప్తఋషులు అన్నారు. మార్కండేయ బాలుడు సంతోషాంతరంగుడై అలా వినమ్రతగా బ్రహ్మదేవుని కడకి వెళ్ళి, ఏమండి సంస్కారమైనటువంటి వాడు కనుక మార్కండేయ బాలుడు ఆ విధాతకు ప్రణమిల్లి అలా వందనం చేసి, దాత విధాత నౌమితే చరణ సరసీజ యుగలే. మార్కండేయ బాలుడు తేనె లెలుకు పలుకులతో బ్రహ్మదేవునికి పాదాభివందనం చేసి ఏమంటున్నాడు? నౌమితే చరణ సరసీజ యుగలే, నౌమితే చరణ సరసీజ యుగలే, తమర సోభవ పాదగ పగలే, నౌమితే చరణ సరసీజ యుగలే, తమర సోభవ పాదగ పగలే, కామిక జన జయ కల్పక తుల్యే, కామిక జగత్సయ కల్పక తుల్యే, కామిక జన జయ కల్పక తుల్యే, యామిని యామిని జరా హృదయ సింధు భూమి సురపాల వేదలోల సుగుణజాల, భూమి సురపాల వేదలోల సుగుణజాల, వాణి మనోనుకూల సత్యశీల నిశిరాశ్రిత జనాల, నౌమితే చరణ సరసీజ యుగలే. నౌమితే చరణ సరసీజ యుగలే, తమర సోభవ పాదగలే, భూమి సురపాల వేదలోల సుగుణజాల,
భూమి సురపాల వేదలోల సుగుణజాల భూమి సురపాల వేదలోల సుగుణజాల వాణీవనానుకూల సత్యశీల నిరతాశ్రిత జన నౌమికే చరణ సరసిజ యుగళే ತಾಮರ ಸಾಧವ ಪಾದಗಳೇ ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿಜುಗಲೇ యనమున గమగములు అడు అడుగు సరిగమలు ఒలికించి పలికించే ప్రళయావతారుడై మాతకి జయ జయలు